ఆర్థిక లావాదేవీలలో తెలియని వ్యక్తులు మీకు ఫోన్పే చేస్తే వారి ఫోన్పేలోని సక్సెస్ఫుల్ చూపించిందని సరే అంటున్నారా? మీకు సంబంధం లేని వ్యక్తులు ఫోన్పే చేస్తాం డబ్బు ఇవ్వండి అని అడిగినప్పుడు వారి ఫోన్లో సక్సెస్ఫుల్ చూసి మీ బ్యాలెన్స్ చెక్ చేసుకుండా డబ్బు ఇచ్చి పంపుతున్నారా? అయితే మీరు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నట్లే. అవతల వారి ఫోన్పేలో సక్సెస్ చూపించినంత మాత్రాన డబ్బు మీ ఖాతాలోకి బదిలీ కాదు. ఫోన్పేల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే సులభంగా మోసం చేయడానికి రెడీగా ఉన్నారు మోసగాళ్లు. వ్యాపార దుకాణాలలో సరుకులు తీసుకుని ఫోన్పే చూపించి నిమిషాల్లో ఉడాయిస్తున్నారు కేటగాళ్లు. ఇదే తరహా మోసం తిరుపతి జిల్లా నాయుడుపేటలో చోటు చేసుకుంది. పెరుగుతున్న టెక్నాలజీతో నగదు రహిత లావాదేవీలకు సమాజం అలవాటు పడింది. అత్యధికంగా వందల నుండి లక్షల రూపాయల వరకు నగదు రహిత లావాదేవీలే కొనసాగుతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా మోసగాళ్లు సైతం అప్డేట్ వర్షన్లలో తమ పంతాలను మార్చుకుని పలు రకాల దారులలో ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరాల క్రిందకు వచ్చే ఫేక్ ఫోన్పే యాప్ నుంచి సృష్టించి దాన్ని ఫోన్పే చేస్తూ ప్రజలకు ఆర్థికంగా కొల్లగొడుతున్నారు. కొనుగోలుదారులు అధికంగా ఉన్న వ్యాపార దుకాణాలను పెట్రోల్ బంకుల్లో రద్దీగా ఉన్న సమయంలోని అదను చూసి వల విసురుతున్నారు. తీరా బ్యాలెన్స్ చెక్ చేసుకోగా డబ్బు జమ కాకపోవడంతో లబోదిబోమంటున్నారు. ఇక్కడ మనకు ఉన్న పేరు రఫీ. నాయుడుపేట పాత కాళహస్తి రోడ్డులో పిచ్చిరెడ్డి తోపుకు వెళ్లే విశ్వభారతి స్కూలు కూడలి వద్ద ఈయన హోల్సేల్ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. వారం రోజుల క్రితం ఓ గుర్తు తెలియని వ్యక్తి ఈయన దుకాణంకి వచ్చి 15,000 రూపాయల వరకు వస్తువులు కొనుగోలు చేశారు. ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్పే చేశారు. సక్సెస్ఫుల్ అని చూపగా దానిని చూసిన దుకాణ యజమాని సరే అన్నాడు. అంతే, నిమిషాల వ్యవధిలో అక్కడి నుంచి పరారయ్యాడు. తాను చెక్ చేసుకోగా డబ్బు జమ కాలేదు. దీంతో లబోదిబోమంటున్నారు. ఇదిగో చూస్తున్నారుగా, ఇతడే ఆ దుండగుడు, ఫోన్పే మోసగాడు. ఏరియాలో రఫీ జనరల్ స్టోర్ మాది. ఒక అతను వచ్చాడు 27వ తారీఖు 15,000 రూపాయలు సిగరెట్ తీసుకున్నాడు. ఆయన నా నెంబర్ అడిగాడు. ఫోన్పే నెంబర్ చెప్పాను. నెంబర్లో అమౌంట్ పడినట్టుగా ఉంది, సక్సెస్ఫుల్ పడింది. నేను చెక్ చేసేసరికి నా అమౌంట్లో లేదు, నా అకౌంట్లో యాడ్ కాలేదు. ఏందని అని చెప్పి తీరా చూసేసరికి అతను వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయినాడు. ఇది ఏందనేసి చూసి ఇంతకుముందు కూడా ఒకసారి 74,000 సిగరెట్ ఎత్తినాను. మాకు పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చిన. దయచేసి మా కోసం న్యాయం చేయండి. వీళ్ళు సైబర్ నేరగాలని అనిపిస్తుంది మాకు. కొంచెం మీరు న్యాయం చేయండి, పెద్ద మనసుతో. అదేవిధంగా రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పెట్రోల్ పట్టుకుంటుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి 3,000 డబ్బు కావాలి ఫోన్పే చేస్తానని వచ్చారు. ఫోన్పే కొట్టారు. సక్సెస్ఫుల్ చూసిన సుబ్రహ్మణ్యం డబ్బులు ఇచ్చేశారు. చివరకు బ్యాలెన్స్ చెక్ చేసుకోగా దగా పడ్డామని తెలుసుకుని మిన్నకుండిపోయారు. నాయుడుపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫేక్ ఫోన్పే యాప్లతో ప్రజలను మోసం చేస్తున్నారని ఫోన్పే, గూగుల్ పే వాడే ప్రజలు అప్రమత్తంగా ఉండి గుర్తు తెలియని వ్యక్తుల నుండి ఫోన్పేలు చేయించుకునేటప్పుడు బ్యాలెన్స్లు చెక్ చేసుకున్న తర్వాతనే ఆర్థిక లావాదేవీలు కొనసాగించాలని నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. తెలియని వ్యక్తుల వద్ద నుంచి వచ్చే మెసేజ్లు, యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలకు ఎవరైనా మోసపోతే వెంటనే 1930 నెంబర్కు గంట వ్యవధిలోపు సమాచారం ఇవ్వాలని సూచించారు. అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో మాకు నాయుడుపేట వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో గూగుల్ పే, ఫోన్పే లాంటివి షాపుల దగ్గర నుంచి షాప్ కీపర్కి పేమెంట్ చేసేటప్పుడు పేమెంట్ చేశానని అతనికి ఏమో సక్సెస్ఫుల్ వస్తుంది, షాప్ కీపర్కి ఏమో అమౌంట్ పట్టలేదు. ఇలాంటివి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ మా దృష్టికి వచ్చినాయి. బట్ ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. కానీ సో దీని మీద షాప్ కీపర్స్ కానీ ఎవరైనా బయ్యర్స్ ఏదైతే వస్తువు అమ్మేవాళ్ళు ఉన్నారో అమౌంట్ వాళ్ళకి పడిందా లేదా వాళ్ళ ఫోన్లో చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అతన్ని నిల్వ చేయాలి. ఆయన చూపించిన ఫోన్లో, ఆయన స్క్రీన్లో చూపించిన దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. అలాంటిది ఏదన్నా ఉన్నట్టయితే ఆయన ఫోటోని మీరు సెల్ ఫోన్తో ఫోటో తీసుకొని మాకు తర్వాత కంప్లైంట్ ఇచ్చేస్తే తప్పనిసరిగా ట్రేస్ చేయడం జరుగుద్ది. అలాగే అన్నోన్ నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ కానీ ఓటీపీలు ఎవరు అడిగితే వాళ్ళకి చెప్పడం కానీ, అన్నోన్ నంబర్స్కి లింకులు, అన్నోన్ నంబర్స్ నుంచి వచ్చే లింకులు మెసేజ్లో ఉంటే కనుక వాటిని లింక్ టచ్ చేసి దాని ద్వారా ఏదో డేటా ఫీడ్ చేయడానికి ట్రై చేయడం కానీ, అన్నోన్ యాప్ని లింకుల ద్వారా డౌన్లోడ్ చేయడం కానీ, ఇవన్నీ ప్రమాదం. ఏదైనా అప్లికేషన్, ఏదైనా ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోన్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ
కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. డిజిటల్ టైంలో చాలామంది సైబర్ క్రైమ్కి పాల్పడుతున్నారు. దయచేసి దానికి బాధితులుగా పోకుండా ఉండాలంటే అలర్ట్గా ఉండాలి. ఒకవేళ అనుకోకుండా పెద్ద అమౌంట్లు కనుక పోయేటట్టయితే ఇమీడియట్గా 1930 నంబర్కి మీరు కాల్ చేసేసి మీ డీటెయిల్స్ చెప్పేటట్టయితే ఇమీడియట్గా అవతల వాళ్ళ అకౌంట్ ఫ్రీజ్ చేయబడుతుంది. మీ అమౌంట్ కూడా ఫస్ట్ గోల్డెన్ అవర్లో వాడి అమౌంట్ ఫ్రీజ్ అయిపోయింది. మనం తర్వాత కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఆ అమౌంట్ని రిటర్న్ తెప్పించుకోవచ్చు. సో ఫస్ట్ 1 అవర్లో రెస్పాండ్ అవ్వడం అనేది చాలా ముఖ్యం. ఈ విషయాన్ని అందరూ గమనించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.